నందిగామ మండలం హైవే వద్ద రాత్రి 2 ట్యాంకర్లలో డీజిల్ తరలిస్తూ ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు 6 గంటల పాటు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. ఇదే విషయమై ఉందని ఉదయం విస్తృత తనిఖీలు చేయగా నందిగామ బైపాస్ వద్ద ఒక గోదాంలోని అక్రమంగా అనుమతులు లేకుండా గుజరాత్ నుండి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ పనికిరాని ఆయిల్స్ డీజిల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేసి అక్రమంగా వివిధ బంకులకు దగ్గరలోని పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నారని గుర్తించిన అధికారులు నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ కు చెందిన జేఎస్ ఫ్యూయిల్ బంక్ లోని తనిఖీలు చేశారు. జేఎస్ ఫ్యూయల్స్ ఓనర్ అక్రమంగా బయోడీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కడే కావటం గమనార్హం. నిల్వ ఉంచిన గోదామును సీజ్ చేసి 12,000 లీటర్లతో ఉన్న డీజిల్ ట్యాంకర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. పంప్ పైకి కొట్టాలి కొంచెం నింపినాక ఇవన్నీ మాట్లాడతాం మీటింగ్ నేను 5 లీటర్ అప్పు చేస్తారా నా పేరు వెంకటేష్ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై. మా గౌరవనీయులు డిఎస్ఓ గారు, రంగారెడ్డి జిల్లా గారు మనోహర్ కుమార్ రాథోడ్ వారు ఆధ్వర్యంలో మా డీటీలు అందరం కలిసి మరియు టాస్క్ ఫోర్సు సివిల్ సప్లై ఎస్పీ గారు శశిధర్ రాజు గారు మరియు ఏఎస్పీ ప్రభాకర్ రావు గారు మరియు శ్రీనివాసు రెడ్డి లీగల్ మెట్రాలజీ గారు మరి సెల్స్ ఆఫీసర్ అంకేష్ కుమార్, నితీష్ కుమార్ గారు అందరి సమక్షంలో ఈ జేఎస్పీఎల్ పాయింట్ను అరుణ్ సోలంకి దాన్ని తెలిసింది. ఆయన పన్నార్ అనేది ఒకటి ఇక్కడ మేఘగూడ పక్కకు ఒకటి ఉన్నది, ఏది రంగపూర్ రోడ్డు చలవేంద్రంపల్లి రోడ్లో ఉన్నది. ఆయన దానికి పోతే అపెక్స్ బయో ఫ్యూయల్ పాయింట్ అక్కడ మొత్తం కల్తీ పెట్రోల్ దొరుకుతుందని మాకు నమ్మదగిన సమాచారం మేరకు పోయి ఆ గేటు బయట అందరం పోయి మాటు వేసినాము. అటు నుంచి ఒక వెహికల్ వచ్చింది, TS079899 అనే వెహికల్ వచ్చింది. దాన్ని అనుమానాస్పదంగా అడ్డగించి ఆ వెహికల్ పట్టుకుని ఎక్కడ పోతున్నామని అందరం పోలీసు వాళ్ళ సమక్షంలో అడిగితే అది మేము సార్ ఈడ పోతున్నాము పలాంతాన డీల్ వేస్తున్నామంటే దాన్ని మేము చెకింగ్ చేస్తే అది చెల్రపల్లి IOCLది అని నిర్ధారణ అయింది. కానీ అది చక్కగా ఎక్కడ ఇవ్వాలి, గవర్నమెంట్ది ఎక్కడైతుందో అక్కడ ఇవ్వాలి, ఇలీగల్గా ఎక్కడైతుందో ఆయన క్రూడ్ ఆయిల్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి TGJ12 BV7082 అనే వెహికల్ను చెక్ చేస్తే అందులో 29 KL ఉన్నది. 29 KL ఉండి ఆ క్రూడ్ ఆయిల్ను తీసుకొని ఖరాబ్ అయింది, ఏది పెట్రోల్ డీజిల్ కాగా మిగిలిందాన్ని తీసుకొని వచ్చి ఈ పర్నిష్ ఆయిల్ ఈ డీజిల్తో గవర్నమెంట్ IOCL ఏదైతే చెల్రపల్లి ఉందో దీన్ని మిక్స్ చేసి 20% డీజిల్ ప్లస్ ఇదంతా చేసి మిక్స్ చేస్తున్నాడని చూస్తే అది వాస్తవం అని తేలింది. అప్పుడే డిఎస్ఓ గారు ఇమ్మీడియట్లీ సీజ్ చేయమంటే 12 KL అంటే 12,000 లీటర్స్ డీజిల్ని జప్తు చేసి నందిగామ పోలీస్ స్టేషన్లో అక్కడ ప్రసాద్ SHO గారికి హ్యాండ్ ఓవర్ చేయనాలి. అరుణ్ సోలింక్ గారిది అక్కడ చేసింది ఆయనదే ఇది అని తెలిసింది కాబట్టి ఈ JSPL కూడా దానికి అందులో భాగంగానే చెక్ చేసినాం. దీన్ని లీగల్ మెట్రాలజీ శ్రీనివాసరెడ్డి గారు చెక్ చేసినారు. మా సెల్స్ ఆఫీసర్ కూడా ఉన్నాడు, ఎవరు IOCL అంకేష్ కుమార్, వాళ్ళందరి సమక్షంలో చేసి నితీష్ కుమార్ వాళ్ళందరూ చేసి ఇక్కడ ఏమున్నదని చేసింది అని మేము చెప్తున్నాం. ఒక్కొక్కరి తన ఫోరెన్సిక్ తీసుకుంటాం. ల్యాబ్ ఏదైతే ఉన్నదో డీజిల్ దానికి ల్యాబ్కు పంపిస్తాము. ఒకటేమో DSO దగ్గర ఉంటుంది, ఒకటేమో డీలర్ దగ్గర ఉంటుంది. దీనికి ఏదైతే ఉండదో సెక్షన్ 420 ప్రకారం చీటింగ్ చేసినట్టు ఉంటుంది. యాక్ట్ 1955 EC యాక్ట్ ప్రకారం మనకి తప్పకుండా 6 ప్రకారము
యాక్షన్ ఉంటుంది, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. దీన్ని అంతటికీ తప్పకుండా డిఎస్ఓ గారు తన యాజ్ పర్ లా ఎక్కడ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు రెసిడెన్స్ అరుణ్ సోలంకి అని ఉన్నది, కానీ మళ్ళీ ఈయన రెసిడెన్స్ హైదరాబాద్ అని చెప్తున్నారు. ఇది వచ్చేసి ప్రధాన జాతీయ రహదారి పక్కన ఉంది కదా. దీన్ని ఏదైతే ఉన్నదో కమిషనర్ గారికి ఇట్లోటి డీజిల్ ఖరాబ్ అయింది, మనము బజ్జీలు చేయంగా మిగిలిపోయి ఉంటుంది చూడు, అట్లా నూనె ఖరాబ్ అయిన నూనె అట్లోటిది ఏదైతే ఉన్నదో బండ్లల్లో ఇంజన్ బోర్ చేతికి వస్తుంది, కన్జంప్షన్ అయ్యేది. కాబట్టి కమిషనర్ గారు ఏదైతే ఉందో మా గౌరవనీయులు చౌహాన్ గారు ఆయన ఆదేశాల మేరకు డిఎస్ఓ గారు ఆదేశాల మేరకు రైడ్ చేసి 12 KLను సీజ్ చేసి జప్తు చేశారు. ప్రాథమికంగా ఉన్నది ఎప్పటి నుంచో తెలిసింది, కానీ మాకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి మొత్తం సీజ్ చేసి ఇదంతా చేసుకున్నాం.